చైతన్య రథం వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. ప్రధాని పర్యటన షో అదిరింది అంటూ హెడ్లైన్తో నేటి మన పత్రిక. త్రిమూర్తులపై పూల వర్షం. శ్రీపురం జంక్షన్ నుండి ఏయూ సభాస్థలి వద్దకు త్రిమూర్తులు ముగ్గురు వాహనంపై వస్తుండగా ప్రజలు పూల వర్షం కురిపించారు. ఆ దృశ్యం కనువిందు చేసింది. విశ్వ విజేతగా కొనియాడబడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న విశాఖ బహిరంగ సభ వేదికగా ప్రకటించిన 2,08,000 కోట్ల రూపాయల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు నభూతో నా భవిష్యత్తుగా ఉన్నాయి. 2024 ఎన్నికల తర్వాత మొదటిసారిగా ప్రధాని హోదాలో రాష్ట్రానికి వచ్చి విశాఖపట్నంలో ఆయన ప్రకటించిన అనేక ప్రాజెక్టులు శంకుస్థాపనలు కనువిందు చేశాయి. విశ్వ విజేతగా కొనియాడబడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గారి పలు ప్రాజెక్టుల శంకుస్థాపనలతో కొన్ని దుష్ట శక్తుల కంట రక్త కన్నీరు వచ్చిన నవ్యాంధ్ర ఆనందపడేలా, ఉత్తరాంధ్ర తుళ్ళిపడేలా సాగర తీరం ఆనంద బాష్పాలు రాల్చింది. నభూతో నా భవిష్యత్ అంటూ ప్రజలు కొనియాడటం కొసమెరుపు. ఒకసారి హెడ్లైన్స్లోకి వెళ్దామండి. పేపర్ చూద్దాం. మీ లక్ష్యం వెనుక నేనుంటా చంద్రబాబు అంటూ ప్రధాని హామీ. గ్లోబల్ లీడర్ మన మోదీ గారు అంటూ చంద్రబాబు గారు. విధ్వంసం నుంచి వికాసానికి ప్రజా నమ్మకాన్ని నిలుపుకున్నామంటూ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు. ఏపీకి మోదీయే ఆక్సిజన్. ఏపీ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. వికసిత భారత్ స్ఫూర్తితో ముందుకి. శక్తివంతమైన భారత్ మోదీకే సాధ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలను తాము ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. ఏపీలో 2,08,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల ఆశయాలు సాధనకు మద్దతుగా నిలుస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదంతో 60 ఏళ్ల తర్వాత తొలిసారి మేం మూడోసారి అధికారంలోకి వచ్చాం. రాష్ట్రానికి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నాం. 2047 నాటికి $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో భుజం కలిసి నడుస్తాం. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయి. ఐటీ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం కానుంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయి. 2030లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మా లక్ష్యం. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్బులు వస్తుంటే దానిలో ఒకటి విశాఖకు కేటాయించాం. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది అని మోదీ వెల్లడించారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు శంకుస్థాపన చేశాం. కేవలం 3 రాష్ట్రాల్లోనే ఇలాంటి పార్కులు వస్తున్నాయి. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో క్రిస్ సిటీ భాగం అవుతుంది. ఇప్పటికే శ్రీ సిటీ ద్వారా ఏపీలో తయారీ రంగం ఊపందుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు పునాది రాయి వేశాం. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్ కీలకం కానుంది. రైల్వే జోన్ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. రైల్వే జోన్ వల్ల వ్యవసాయం, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయి. రాష్ట్రంలో ఇప్పటికే 7 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అమృత్ భారత్ కింద ఏపీలోని 70కి పైగా రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేపట్టాం అని ప్రధాని వివరించారు. బహిరంగ సభకు ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని మోడీ నిర్వహించిన రోడ్ షో అట్టహాసంగా సాగింది. రోడ్లపై బారులు తీరిన ప్రజలు ముగ్గురిపైన పూలవాన కురిపిస్తుంటే ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు కదిలారు. అనంతరం భారీ ఎత్తున బహిరంగ సభ సాగింది. సభలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, టీజీ భరత్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీకి ఘన స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ గారికి విశాఖలో ఘన స్వాగతం లభించింది. విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. విశాఖలో 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి నిర్వహించిన భారీ రోడ్ షో నా భూతో నా భవిష్యత్ అన్నట్టు సాగింది. రోడ్ షో సూపర్ సక్సెస్. విశాఖ
నరేంద్ర మోదీ గారి విశాఖ పర్యటనలో భాగంగా నిర్వహించిన రోడ్ షో సూపర్ సక్సెస్ అయింది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకే వాహనంపై సిరిపురం కూడలి నుంచి బహిరంగ సభా వేదికైన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో అడుగడుగునా పూలు చల్లుతూ ప్రజలు ఘనస్వాగతం పలికారు. మోదీ, చంద్రబాబు, పవన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోడ్ షో అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన మోదీకి రాష్ట్ర ప్రజలు తరపున అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్వాగతం పలికారు. వేదికపై ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు సత్కరించి శేష సైనుడి విగ్రహం, అరకు కాఫీ కిట్ను బహుకరించారు.